క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవజనాంగము మరొకసారి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి కోటి కోటి స్తోత్రములు. ఒక రీతిగా మీ అందరికీ కూడా క్రీస్తు పేరులో శుభవందనాలు తెలియజేసుకుంటూ మన ఆత్మీయ లాభం ఏర్పరచుకున్న దేవుని వాక్యం ఈరోజు పాత నిబంధన గ్రంథం నుంచి యెషయా రాసిన ప్రవక్త యెషయా గ్రంథం నుంచి 6వ అధ్యాయము, అదేవిధంగా వైద్యులైన లూకా రాసిన సువార్త అక్కడ 5వ అధ్యాయం నుంచి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. గడిచిన కొన్ని రోజులుగా శిలువేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలు మనం ధ్యానించాం. అదే రీతిగా 2 రోజుల నుంచి మనము ఆయన యొక్క పిలుపు, శిలువేయబడిన యేసుక్రీస్తు యొక్క పిలుపు మొట్టమొదటిగా శిష్యులకు చూసాం. అదే అంత మాత్రమే కాకుండా దినాన ప్రత్యేకంగా నికోదేమునకు ఆయన పిలుపు అన్నట్టుగా చూసాం. ఈరోజు శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క పిలుపు పేతురునకు అని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే ఈరోజు పాత నిబంధన నుంచి యెషయా పుస్తకం నుంచి, అదే రీతిగా కొత్త నిబంధనల నుంచి ఇక్కడ లూకా రాసిన అధ్యాయం మన సువార్త నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే 2 దివ్య పిలుపుల్ని మనకు చూస్తున్నాం. 2 దివ్య పిలుపులతో మనం ఈరోజు ఆగబోతున్నాం. ఒకటి అది దేవాలయంలో, మరొకటి చూసినట్లయితే రెండవది పడవలో అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, యెషయా ప్రవక్త అయిన యెషయా ప్రభువును అత్యంత పరిశుద్ధమైన స్థలంలో అత్యంత పరిశుద్ధతో ఆయన చూసినట్లుగా మనము చూస్తున్నాం. శరాకుల మధ్యలో అంటే చెప్పశక్యము కాని పరిశుద్ధతలో మనం చూస్తున్నాం కదా. ఆ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఏదైతే వాక్యం ఉందో పరిశుద్ధుడు పరిశుద్ధులని, ఆయన పరిశుద్ధత్వంలో అంత శ్రేష్టమైన పరిశుద్ధతలో ప్రభువుని ఆయన చూసినట్టుగా చూస్తున్నాం. రెండోది మాత్రమే కాదు, ఇక్కడ కొత్త నిబంధనలు చూసినట్లయితే పేతురు ప్రభువును ఆ పరిశుద్ధతను ఆయన శక్తిలో, ఆయన యొక్క మాటలో ఉన్న కమాండ్లో ఆయన చూశాడు. గమనించండి, ఈ 2 పిలుపుల మధ్య కేంద్ర బిందువు ఒక్కటే. మనం ధ్యానిస్తున్న శిలువ ధ్యానాల్లో గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కదానికి కేంద్ర బిందువు ఏదైనా ఉందంటే అది శిలువ అని మనం గుర్తుపెట్టుకోవాలండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొట్టమొదటి గమనించినట్లయితే కొన్నిసార్లు మొట్టమొదటి విషయము మన జీవితంలో ఖాళీ వలల నుంచి కొన్నిసార్లు మనకు నేర్పే పాఠాలు ఏంటంటే, మన జీవితాల్లో కొన్నిసార్లు ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ గమనించండి, పేతురు వాక్యం సెలవిస్తూ ఉంది, రాత్రంతా శ్రమ పడ్డాడు, ఏమీ పట్టుకోలేకపోయాడండి. అతనికి అనుభవం ఉంది, శక్తి ఉంది, నైపుణ్యం ఉంది, కానీ ఫలితం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనకున్న విశ్వాసాన్ని, మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏదైతే ఉందో దాన్ని విరిచివేయడానికి, లేకపోతే వాట్ టు బ్రేక్ అంటే ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తీసివేసి ఆ ఖాళీ వలలను మన జీవితాల్లో అటువంటి సందర్భాలను అనుమతిస్తాడు. అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన పైన ఆధారపడాలనక ఉద్దేశంతో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా మనకి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో స్వతహా యేసు ప్రభువు అంటాడు, నేను లేకుండా మీరు ఏమి కూడా చేయలేరు, నాకు దూరంగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు అంటాడు కదా. నిజంగా ఆ విషయం మనం గమనించుకోవాలండి. ఇక్కడ చూడండి, 2వ విషయం చూసినట్లయితే పరిశుద్ధమైన దర్శనాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రేమ దేవుడా, యేసు పేతురు పడవలోనికి అడుగు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యెషయా దేవుని ఉన్నతమైన దేవాలయంలో ఉన్నతంగా కూర్చున్న వాడిగా ఆయన చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే పరిశుద్ధ దేవుడిని పేతురు తన సాధారణమైన జీవితంలో, తన వృత్తిపరమైన పనిలో ఉన్నప్పుడు ఆయన అనుభవించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. గమనించండి, ఇక్కడ మన దేవుడు దేవాలయంలో మాత్రమే కాదు కానీ ఆయన పడవలో కూడా ఇక్కడ పని చేస్తాడంటే మన సాధారణమైన జీవితాల్లో కూడా ఆయన మనల్ని కలుసుకునేవాడిగా ఉన్నాడని మనం గమనించాలండి. ఆయన ఎక్కడైనా సరే మనల్ని సంధించవచ్చు అని మనం గుర్తుపెట్టుకోవాలి. గడిచిన దినాల్లో మనం చూసాం మోషే విషయంలో, ఎక్కడో గొర్రెలు మేపుతున్న ఒక సాధారణమైన జీవితంలో కూడా మోషేని దేవుడు అక్కడ ఎన్కౌంటర్ చేయాలంటే అక్కడ దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇక్కడ యెషయా విషయం చూసినట్లయితే అది దేవాలయంలో ఉండవచ్చు. పేతురు జీవితం చూసినట్లయితే ఆయన పని చేస్తున్న పడవలో కూడా దేవుడు ఆయనను కలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాం. 3వదిగా చూసుకున్నట్లయితే ప్రేమ దేవులారా, యేసు ప్రభువు చెప్తున్నాడు, నీ యొక్క
పడవ కొద్ది లోతుగా, వలను కొద్ది లోతుగా వెళ్ళండి అని. ఇక్కడ గమనించండి, ఇక్కడ పేతురు యొక్క విధేయతను మనము గమనించవచ్చు. ఎందుకంటే పేతురు ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిషింగ్. అంటే చేపలను పట్టే విషయంలో ఆయన వృత్తే అది. ఆయన చాలా అనుభవజ్ఞుడు. ఇందాక మనం చూసుకున్నాం. ఆయన అనుభవంతో ఆయన ఆర్గ్యూ చేసి ఉండవచ్చు, ఇక్కడ పడదు, ఇక్కడ పడకపోవచ్చు, నాకంటే ఎక్కువ నీకు తెలుసు అనే విషయాన్ని కూడా ఆయన ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ పరిస్థితి చూసుకున్నట్లయితే ఆయన ఒక కార్పెంటర్ కుమారుడుగా యేసు ప్రభు ఉన్నాడు, పేతురేమో ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్గా ఉన్నాడు. అనుభవం ఎవరికి ఎక్కువ చూసినట్లయితే ఫిషింగ్లో ఒక విధంగా చూసినట్లయితే, లోకరీతిగా చూసినట్లయితే పేతురికి అని మనం గమనించుకోవచ్చు. కానీ అక్కడ పేతురు యొక్క విధేయతను మనం ఏ విధంగా గమనించాలంటే, ఆయన వాదించలేదండి అంత నిపుణుడైనప్పుడు కూడా. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ మాట చొప్పున అని కేవలం అయినను నీ మాట ప్రకారం మేము వల వేస్తున్నామని చెప్పాడు. ఇక్కడ ఏం గమనించాలంటే ప్రేమించడం, విధేయత దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రత్యక్షతకు సాదృశ్యంగా ఉంది. దేవుని ప్రత్యక్షతను మన జీవితాల్లో మనం గమనించాలంటే, ఆయన ప్రత్యక్షతకు ద్వారము తెరవబడాలంటే మనము కొన్నిసార్లు మన అనుభవాలు కాదు, నీ స్వీయ అనుభవాలు లేకపోతే నీ సొంత జ్ఞానము కాదు, ఆ విషయంలో నువ్వు చేసే పనులు నువ్వు చాలా నైపుణ్యుడు ఉండవచ్చు, నీకు అన్ని విషయాలు తెలిసి ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు దేవుడు చెప్పే మాట మన జీవితంలో అర్థం కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా అర్థం కాలేని సందర్భాల్లో కూడా ఆయన మాటకు మనం విధేయత చూపించే వ్యక్తులుగా ఉన్నట్లయితే ఆయన యొక్క ప్రత్యక్షతను మనము అనుభవించడానికి, లేకపోతే ఆ ప్రత్యక్షతను కనుగొనడానికి, ఆ ప్రత్యక్షతకు ద్వారాలు తెరిచే దేవుడిగా ఉన్నాడని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ 4వది చూసినట్లయితే ప్రత్యక్షత మరియు విరగొట్టబడము, లేకపోతే నలగొట్టబడము, లేకపోతే ఒక పశ్చాత్తాప స్వభావం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏంటి? ఎప్పుడైతే యేసు ప్రభువు మాట చెప్పాడో, మాట ప్రకారం విధేయుడయ్యాడో, ఆ విధేయతలో మనం ఏం గమనిస్తున్నాం మనందరికీ తెలిసిన విధంగా అక్కడ వలలు తెగిలిపోయేంతగా, పట్టచాలంతగా వారు చేపలు పట్టబడ్డాయని మనము చూస్తున్నాం. వెంటనే ఏం గమనించాడు పేతురు? చూసినట్లయితే వెంటనే యేసుక్రీస్తు పాదాల పైన ఆయన పడుతున్నాడండి. ఇక్కడ గమనించండి ప్రియమైన బిడ్డలారా, అరిచాడు, ప్రభువా నేను పాపిని అని అరుస్తున్నాడు. నేను పాపిని అని చెప్పేసి ఆయన పాదాల మీద పడినట్లు మనం చూస్తున్నాం. అదే రీతిగా యేషయా కూడా మనం చూసినట్లయితే అక్కడ నేను నశించిపోతున్నా, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనముల మధ్య నివసించువాడను, నేను నశించిపోతాను అంటున్నాడు. ఎప్పుడు? ఇక్కడ గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క శక్తిని వారు గ్రహించుకున్నప్పుడు ఇక్కడ వెంటనే వారిలో పశ్చాత్తాపం కలుగుతూ ఉంది. వెంటనే వారి హృదయంలో ఒక గొప్ప కార్యం, ఒక మార్పు చోటు చేసుకుంటున్నట్టుగా వారి జీవితం ఏమిటో అనేది తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం గమనించాలండి. ఆయన పరిశుద్ధత ఎటువంటిదో మనం చూసినట్లయితే, ఆయన పరిశుద్ధతను చూసిన యేషయా వెంటనే నేను పాపిని ఒప్పుకుంటున్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడని ఒప్పుకుంటున్నాడు, ఆయన తప్పును, ఆయన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అదేవిధంగా పేతురు కూడా యేసుక్రీస్తు అధికారాన్ని ఎప్పుడైతే అక్కడ చూశాడో, ఆయన మాట యొక్క విలువను ఎప్పుడైతే కనుగొన్నాడో, ఆయన పరిశుద్ధతను, ఆయన పరిశుద్ధ ఆజ్ఞను ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో, వెంటనే అక్కడ ఆయన కూడా ప్రభువా నేను పాపిని అని చెప్పేసి ఆయన పాదాల పైన సాగిలపడేవాడుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుని యొక్క పరిశుద్ధత, అది పాపము స్పష్టంగా అది తెలియజేసేదిగా ఉందండి. దేవుని పరిశుద్ధలో మనం ఎంత పాపలమై ఉన్నామో అది బట్టబయలుపరిచేదిగా ఉంది. వెలుగులో ఏ విధంగా వస్తువులు స్పష్టంగా కనపడతాయో, ఆయన పరిశుద్ధత అనే వెలుగులో నా పాపము అంత మురికిగుట్లుగా కనపడేదిగా ఉంది. ఆ కనపడమే కాదు, కానీ ఆయన వారి జీవితాల్లో వెంటనే ఒక పశ్చాత్తాపం, కన్విక్షన్, లేకపోతే అక్కడ ఏమొస్తుందంటే బ్రోకెన్నెస్ వస్తూ ఉంది. గమనించాలి ప్రేమైన బిడ్డలారా, ఆయన పరిశుద్ధతలో ఆ కార్యాలు జరిగేవిగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, యేషయా ఆ దర్శనంలో ఆ యొక్క కారును తీసుకుని ఆ బలిపీఠం మీద ఆయన పెదవులను ముట్టినప్పుడు ఏమైంది? ఆ పెదవులు ఎప్పుడైతే తాకిందో, నేను పాపిని ఒప్పుకున్న పెదవుల్ని ఆ దేవుడితో ఆ కారును ముట్టించి తన అపవిత్రతను పోగొట్టినట్లుగా చెప్తా ఉంది. ఇక్కడ ఏం గమనించుకోవాలంటే, బలిపీఠము ఆ యేషయా గ్రంథంలో ఆ బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందండి? త్యాగానికి సాదృశ్యంగా ఉంది, సాక్రిఫైస్కి సాదృశ్యంగా ఉందండి. అంతే విధంగా కాకుండా ఇక్కడ రెండోది చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు పేతురుకు, భయపడవద్దు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుడారా,
ఇక్కడ కొత్త నిబంధనలో కృపకు ఆయన అంటే కృప కలిగిన మాట, దయ కలిగిన మాట ఆయన చెప్తున్నట్లు గమనిస్తాడు. ఎందుకంటే మనం గమనించినట్లయితే ప్రేమ మొదటి పేతురు 2:20 చూసినట్లయితే ఆయన మన శరీరం యొక్క పాపాన్ని ఆయన శరీరంలో మోసుకుని ఆ శిలువ పైన మనల్ని ఆయన సమస్తాన్ని కూడా మనల్ని పరిశుద్ధులుగా చేశాడని, ఇంకొక చోట మనల్ని ఆయన కొనుక్కున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. ఇక్కడ యేసు ప్రభుత్వం మాట్లాడు, నాట్ అఫ్రైడ్, భయపడవద్దు. ఇక్కడ బలిపీఠము త్యాగాన్ని చూపించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క భయపడవద్దనే మాట ఆయన కృప తర్వాత అది శిలువ పైన కొనబడింది అని చెప్పేసి మనము చూస్తున్నాం. 2:5 అంత మాత్రమే కాదు, తర్వాత చూసినట్లయితే యేసులో చెప్తున్నాడు, ఇవన్నీ కార్యాలు జరిగిన తర్వాత భయపడవద్దని చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇక మీద నువ్వు ఏముంటావు, మనుషులను పట్టే జాలుగా కాదు కానీ, క్షమించండి, చేపలు పట్టేవాడిగా కాదు కానీ మనుషులను పట్టేవాడుగా నిన్ను చేస్తాను అని చెప్తున్నాడండి. ఇక్కడ గమనించాలి ప్రేమైన బిడ్డలారా, దేవుని యొక్క కమిషన్, ఆయన యొక్క ఆజ్ఞ అక్కడ చూసినట్లయితే ఆయన పిలుపు మనం గమనించుకోవాలండి. ఆయన పిలుపు ఇక మీదట ఏమంటాడంటే, నువ్వు ఎంత మాత్రం చేపలు పట్టేవాడు కాదు కానీ ఇక మీదట మనుషులు పట్టేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ దేవుడు పేతురు యొక్క వ్యక్తిత్వాన్ని అంటే ఆయన ఐడెంటిటీ, ఆయన గుర్తును ఇక్కడ మారుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆయన గుర్తు మారిపోతా ఉంది, ఆయన వ్యక్తిత్వం మారుతా ఉంది. వ్యక్తిత్వం మాత్రమే కాదు, ఆయన వృత్తి మాత్రమే కాదు, ఆయన ఉద్దేశం కూడా మారింది. హల్లెలూయా. దేవుని పిలుపు అది కేవలము మనం ఉన్న స్థితిలో నుంచి కొద్దిగా ఒక లెవెల్కి, ఒక స్టెప్కి అది సరి చేసేది కాదండి. ఒక ఎంతవరకు ఉందో ఇంకొక స్టెప్ ఆయన మనల్ని అభివృద్ధి, అది కాదు ఆయన పిలుపు అంటే. ఆయన పిలుపు అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మనం గమనించాలి. కంప్లీట్గా మన దిశను, నిర్దేశాన్ని ఆయన మార్చేవాడిగా ఉన్నాడు. ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో స్పష్టంగా ఆయన పిలుపు ద్వారా తెలియజేసేవాడు అయి ఉన్నాడండి. ఎప్పుడైతే ఆయన భయపడవద్దు అని నిన్ను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానని చెప్తున్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ లూకాసు సువార్త 5:11 అంటున్నాడు, అంతా కూడా ఆ దోణులను ఒడ్డుకు చేర్చి వారికి సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేశారు, వారు ఆయనను వెంబడించారండి. ఇక్కడ చూడండి, ప్రారంభం ఇక్కడ ఎక్కడైందంటే పేతురు యొక్క పిలుపు పడవలో ప్రారంభమైంది. అయితే అది ఎక్కడ గమ్యం అంతమైందంటే ఆ పేతురు యొక్క పిలుపు గమ్యం అది శిలువలో గమ్యం అంతమైనట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని మనం గడిచిన దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఈయన మధ్యలో శిలువ వేసే సమయంలో ఒక 3 సార్లు అబద్ధాన్ని పలికిన మరలా యేసుక్రీస్తు ఆయన ఆయన స్పష్టంగా ఆయనని పునరుద్ధరించినట్టుగా మనం చూస్తున్నామండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన తిరిగి మరలా వచ్చినప్పుడు ప్రత్యక్షమైన సందర్భంలోకి పేతురు మరలా తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు సంధించినప్పుడు అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నేను ప్రేమిస్తున్నాను దేవా అంటాడు. అలాగే 2-3 సార్లు పేతురికి వ్యసనపడి ప్రభువా నీకే తెలుసు అంటాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు అంటే, అయితే నా మందను కాయి. గమనించండి, కొద్ది మధ్యలో ఆయన పిలుపును ఆయన వదిలిపెట్టినట్టు కనిపించినప్పుడు కంటే కొద్దిగా అది ఆసక్తితో కనిపించినా తిరిగి మరలా అక్కడ పునఃస్థాపించినట్టుగా మనము గమనించవచ్చు. శిలువ వేయబడిన యేసుక్రీస్తు ఈరోజు మన పడవలో, మన జీవితం మన పడవలో నిలబడి ఉన్నాడండి. ఏ రోజు నా జీవితంలో ఏ వలలు అడ్డుగా వస్తున్నాయి? నేను మరలా అదే ప్రశ్న అడుగుతున్నా. భయం అనే వల అడ్డు వస్తుందా, లేకపోతే పాపం అనే వల అడ్డు జీవితంలో ఉందా, లేకపోతే ఈరోజు యవనస్తులు గమనించినట్లయితే అన్నిటికంటే ఎక్కువగా సోషల్ మీడియా చాలా భయంకరంగా అడ్డంగా వస్తూ ఉందండి. వారి సమయం అంతా కూడా దానిలోనే గడిపే వారిగా ఉన్నారు. ఈరోజు అనేక సార్లు మన జీవితంలో భయము, మనకున్న కంఫర్టబిలిటీ, లేకపోతే ఒక ఏమంటారు కదా, అన్ని విషయాల్లో మనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన భద్రత కొన్నిసార్లు అడ్డంగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆస్తిపాస్తులు, గౌరవాలు ఇవే మనకు కొన్నిసార్లు మనకు దేవుని పిలుపు మనకు భంగం కలిగించేదిగా ఉంటాయి. ఉద్యోగాలు కావచ్చు, మనకున్న ఏదైనా కావచ్చు, పాపం కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు సోషల్ మీడియా కావచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఇవి మన దేవుని యొక్క పిలుపుకు మన జీవితంలో అడ్డుగా వచ్చే ఉన్నాయి. ఒకవేళ గమనించినట్లయితే ప్రేమ మరొకసారి చెప్తాను, యేసు ప్రభుని నా జీవితపు పడవలో ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, మీరు కూడా నన్ను వెంబడిస్తారా? ఈరోజు ఆయన ప్రశ్నకు నా సమాధానం ఏమైందండి? మనం పరీక్షించుకుందాం. ప్రేమ దేవుని ద్వారా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8:30 ఒక మాట సెలవిస్తాము. ఈ విధంగా చూడండి, రోమా 8:30 ఆయన అంటున్న మాట ఏంటంటే,
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమ పరిచయం అని చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం ప్రకారం మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు అక్కడ పేతురును పిలిచినట్లుగా చూస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానం ప్రాముఖ్యంగా యేషయాతో పాటు మనం పేతురును పిలిచిన పిలుపు ఉద్దేశము ఆయన చూసినట్లయితే అద్భుత కార్యాలు అక్కడ జరిగించుకుంటూ వచ్చాడు. ఆయన అనేక కార్యాలు ఆయన పిలుపులో మనం చూసుకుంటూ వచ్చాం. ప్రియమైన దేవుళ్ళ ఆయన పిలిచిన అదే పిలుపు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా పిలుచుకుంది. ఎందుకంటే జగత్తు ఉపాధికి ముందుగానే ఈ ప్రపంచాన్ని సృష్టించక మునిపే నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన పిలిచాడు. మనల్ని ఎవరు పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను పరిశుద్ధులుగా తీర్చాడు. మనం పరిశుద్ధులుగా తీర్చిన వారిని ఆయన మహిమపరచబడి ఉన్నాడు. ఆ మహిమపరచాలంటే ప్రియమైన దేవుడు ఆయన పిలుపుకు తగినట్టు జీవితము మనలో ఉందా? ఆయన పిలుపు అందుకున్నావా? ఈరోజు నీ జీవితంలో మన జీవితంలో గమనించుకున్నట్లయితే చాలాసార్లు లేదనే మనం చెప్పాలండి. అపోస్తలుడైన పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 2:20 చూసినట్లయితే, నేను సిలువ వేయబడ్డాను అంటున్నాడు. అంటే సమస్తాన్ని కూడా ఆయనకు అప్పగించిన ఆయన నా జీవితము నేను బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు ఆయన. అంటే మన జీవితము క్రీస్తు కొరకే జీవించాలనే స్పష్టత ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుందండి. ప్రేమైన రోజు నా జీవితం నీ జీవితం ఏ విధంగా ఉంది? ఆయన చెప్తున్న మాట మత్తయి 16:24 నిన్న కూడా మనం ధ్యానించుకున్నాం. ఆయన శిలువను వెంబడించాలంటే మనల్ని మనము తాను ఉపేక్షించుకుని ఆ శిలువ ఎత్తుకుని దాన్ని వెంబడించాలని యేసయ్య చెప్తున్నాడు. ఏ భద్రత నీకు అడ్డుగా వస్తావు? నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, లేకపోతే నీ బిడ్డలా, నీ ఆస్త, నీ అందమా, నీ గౌరవమా, నీ ప్రతిష్టత, ఏది ఈరోజు ఆ పిలుపునకు అడ్డు వచ్చినా కూడా ఒకవేళ నువ్వు అడ్డులో అక్కడే ఆగిపోతే ఆయన మహిమను నువ్వు చూడలేవు. కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి ఆయన మాటకు పేతురు ఎలాగైతే విధేయుడయ్యాడో అలా అటువంటి విధేయత జీవితము నీ నాలో ఉంటే కనుక ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది ఆయన తన మహిమలో మనల్ని కూడా ఉంచేవిగా మనము చూస్తున్నాం. ప్రేమ ఆ విధమైనటువంటి మహిమను పొందుకోవాలంటే ఈ శ్రమ మరణమును సాధనాల్లో ఉన్న మన జీవితాలను పరీక్షించుకుందాం. యేసు ప్రభు పేతురును పిలిచిన పిలుపు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నా పడవ, నీ జీవితం అనే పడవ ఎప్పటికీ కూడా నిలబడ్డాడు ఆయన మాటకు విధేయులవుతాం, మన పాపాలను ఒప్పుకుందాం. ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో మన జీవితం ఏ విధంగా స్పష్టంగా ఆయన మార్చేవాడిగా ఉన్నాడు. మనుషుల్ని పట్టే చాలుగా దించేస్తానన్నాడు. ఆయన వృత్తిని, ఆయన ఉద్దేశాన్ని, సమస్తాన్ని మార్చేశాడు. ఈరోజు నీ జీవిత గమ్యం ఎటు వెళ్తా ఉంది? ఆయన పడవలోనికి ఆయనలోనికి వస్తే కనుక ఆయన నీ జీవితం అనే పడవలోకి ఆయన ఆలోచించినట్లయితే నీ జీవిత గమ్యాన్ని కూడా ఆయన మార్చగలడు. ఎటువంటి మార్గంలో ఉన్నా కూడా ఆయన ఇప్పటికీ కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పటికీ అదే యేషయాను పిలిచిన పిలుపు, పేతురును పిలిచిన పిలుపు ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభు చెప్తున్నాడు, భయపడవద్దు. ఎందుకంటే ఆయనే మనకు అభయస్థంగా మన కొరకు నిలబడినప్పుడు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులైనా కూడా ఆయన సమస్తాన్ని చేసి ముగించగల దేవుడని మనం గుర్తించినట్లయితే ఖచ్చితంగా ఆయన పిలుపుని అందుకునే వ్యక్తులుగా ఉన్నాం. ఆయన పిలుపుని అందుకుందాం. ఈ లోకంలో మనం జీవించిన ఒక జీవితము, ఆ జీవితం యొక్క విలువ తెలుసుకుని ఆ పిలుపుకు తగ్గట్టు మన జీవిత ప్రేమైన ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయగలగా మనం ప్రార్థించుకుందాం. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించుగాక.